మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కడప జిల్లాలోని ఫ్లై యాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి చేరుకుంది. 4 రోజులుగా ఫ్లై యాష్ తరలించే అంశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ విభేదాలపై చర్చించేందుకు 3 నేతలను విజయవాడలోని సీఎం కార్యాలయానికి రావాలంటూ ఆదేశాలు అందాయి. అయితే జ్వరం కారణంగా ఈ సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లడం లేదు. కడప జిల్లాలోని ఫ్లై యాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి చేరుకుంది. 4 రోజులుగా ఫ్లై యాష్ తరలించే అంశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ విభేదాలపై చర్చించేందుకు 3 నేతలను విజయవాడలోని సీఎం కార్యాలయానికి రావాలంటూ ఆదేశాలందాయి. అయితే జ్వరం కారణంగా ఈ సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లడం లేదు. కడప జిల్లాలోని ఫ్లై యాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి చేరుకుంది. 4 రోజులుగా ఫ్లై యాష్ తరలించే అంశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ విభేదాలపై చర్చించేందుకు 3 నేతలను విజయవాడలోని సీఎం కార్యాలయానికి రావాలంటూ ఆదేశాలందాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కడప నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, భోగి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఫ్లైయాష్ సరఫరాలు తలెత్తిన విభేదాలు తీవ్రస్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఈ యొక్క సమస్యను పరిష్కరించడం కోసం సీఎంఓ కార్యాలయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ నుండి భూపేష్ రెడ్డి ఇరువురిని కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంఓ కార్యాలయానికి రావాలనే ఆదేశాలు అందాయి. అయితే ఈ ఆదేశాల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు జ్వరంగా ఉన్న నేపథ్యంలో తాను హాజరు కాలేనంటూ ఇప్పటికే సీఎంఓ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చారు, సమాచారం పంపించారు. అయితే జేవగొడి ఆదినారాయణ రెడ్డితో పాటు భూపేష్ రెడ్డి మాత్రం ఇప్పటికే విజయవాడ అమరావతి మాత్రం చేరుకున్నారు. కానీ మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సినటువంటి ఈ సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాను హాజరు కాలేరని, అయితే దానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ ఆయన 3 లేఖలు రాసినట్లు ఇప్పటివరకు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు అదేవిధంగా నారా లోకేష్, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సో వీరి 3 కూడా ఈ యొక్క ఫ్లైయాష్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, విభేదాలు ఎందుకు ఇక్కడ తలెత్తాయి, ఈ యొక్క సమస్యకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తాను తెలియజేస్తూ ఒక లేఖలు కూడా రాసినట్లు మనకు తెలుస్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా గత 4 రోజులుగా ఇరువురు మధ్య తలెత్తినటువంటి విభేదాల కారణంగా ఈ రోజు వరకు కూడా, అంటే అక్కడ పాండ్ ఫ్లైయాష్ అనేటువంటిది లోడింగ్ని సైతం జెన్కో అధికారులు నిలిపివేశారని చెప్పవచ్చు. అయితే గత 3 రోజుల నుంచి ఈ యొక్క లారీలకు లోడింగ్ చేయకపోవడంతో అక్కడ భారీ స్థాయిలో వాహనాలు సైతం నిలిచిపోతూ వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడం కోసం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మొదటి రోజు నుంచి కూడా చర్చలు జరుపుతూ వచ్చారు. కానీ ఆ చర్చలు సఫలీకృతం కాలేదని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ యొక్క సమస్యలో ఎంటర్ అయిన తర్వాత ఇరు వర్గాలను, అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి కావచ్చు, సో ఇరు వర్గాలను కూడా నచ్చచెప్పి ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ చర్చలు కూడా సఫలీకృతం కాకపోవడంతో స్వయంగా ముఖ్యమంత్రి ఈ యొక్క అంశంలోకి స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం 3 కూడా, అటు ప్రభాకర్ రెడ్డితో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి 3 కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంఓ కార్యాలయానికి హాజరు కావాలని నిన్ననే సీఎంఓ కార్యాలయం అధికారులు వీరి 3 ఒక సమాచారాన్ని సైతం అందజేశారు. కానీ ఈ రోజు జరగబోతున్నటువంటి ముఖ్యమంత్రి సమక్షంలో జరగబోతున్న ఈ పంచాయతీకి పంచాయతీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం హాజరు కాలేనని చెప్పి ఈ రోజు ఉదయం సీఎంఓ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తాను గత 4 రోజులుగా
తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉన్నాను కాబట్టి నేను ఈ యొక్క సమావేశానికి రాలేను. గతంలోనే అంటే నిన్ననే మీకు ఒక లేఖ కూడా పంపించాను. ఆ లేఖలోనే సమగ్ర సమాచారాన్ని ఇచ్చానని కూడా ఆయన తెలిపినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇద్దరు అధికారులు ఇప్పుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, దేవగొండి భూపేష్ రెడ్డి కావచ్చు. సో వీరిద్దరూ హైదరాబాద్ నుంచి సీఎంఓ కార్యాలయం నుంచి సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన విజయవాడకి అయితే చేరుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వీరి మధ్య ఒక సయోధ్య కుదరలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సయోధ్య కుదరకపోవడం వల్ల ఫాండ్ యాష్ అనేటువంటి సెంటర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి లోడింగ్ కూడా జరగలేదు. భోగి. థ్యాంక్ యూ రమేష్.